నాన్నగారు మీతో మంచి ర్యాపో అయింది. మీతోనే మాక్సిమం టైం నేను స్పెండ్ చేశాను. అప్పుడే చుట్టాలైపోయారేమిట్రా? అది కాదు కానీ ఈ నామినేషన్ ప్రక్రియ అంటే ఒక విషయం, మనమందరం తాగాలి. ఆపుతావా? ఆపగలవా? ఆపలేవు. ఆపవు కూడా. ఏమేసావు దీంట్లో? చక్కెరేసావా? అది ఉంది. నీలో ఆ పవర్ ఉంది. ఇంకా ఇప్పుడు మీరు అట్లా చెప్పినందుకే వచ్చింది కావచ్చు. ఈడొకడు తింగరదు. రియల్లీ సారీ. అయ్యో ప్లీజ్ వదిలేసాయి. ఇట్స్ ఓకే. ఏమైంది సార్? తప్పులు చేసేవాళ్ళు ఎన్నిసార్లైనా చేస్తారు. భరించే శక్తి నా ఒక్కడికే ఉంది. చెప్పింది ఎవరు కనిపించలేదు, నీకెందుకు హర్ట్ అయింది? నా ఇష్టం రాది, వాళ్ళకి హర్ట్ అవ్వకపోతే నాకేం సంబంధం? నాకేం సంబంధం? నాకు వాడు ఉన్నట్టు కూడా తెలియదు. నాకు వాడు శేఖర్ భాష గారు ముందు నుంచి నేను చెప్పినట్టు మీ వర్క్ అంటే చాలా ఇష్టం. అయితే వెళ్ళి ఆయన కాళ్ళ పడు. ఆ కుక్కర్ అనేది చాలా కొత్త ఎక్విప్మెంట్. అంటే అవునా నిజమా అనేటట్టుంది తెలుసు. ముందే చూసుకోవాలి కదా, రెస్పాన్సిబుల్ ఉండాలంటే. కావాలని లేట్ చేసి వీళ్ళని మార్చాలి అని ఎవరు అనుకోరు. బాగా చెప్పావు. ఏది నాకు వాడొచ్చా వాడ రాదా, వాడ రాకపోతే పక్కలను అడుగుతా నేను. బికాస్ ఐఎమ్ బేరింగ్ ద రెస్పాన్సిబిలిటీ ఆన్ మై హ్యాండ్స్. అయిందా? బాగైందా? ప్రతిదానికి ఓవర్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అనండి. అంటే నోరు పడిపోయిందా? రెస్పాన్సిబిలిటీ తీసుకొని పవర్ ను ఎగ్జిక్యూట్ చేయలేనప్పుడు తీసుకోవద్దు. అంతే జోక్లేసుకో, హ్యాపీగా చిల్గొట్టు. నా లైఫ్ లో ఇంత రీజనబుల్ డీల్ వినలేదమ్మా. తను పప్పేమైనా చెండాలంగా చేసిందా? పోనీ ఇట్ వాస్ వెరీ యమ్మీ. అయితే వెళ్ళి ఆయన కాళ్ళ పడు. ఇఫ్ ఇట్ వాస్ ఎ టెక్నికల్ ఇష్యూ నీకు అరగంట 15 నిమిషాల్లోనే అర్థమయ్యింది. పాప బాగా ఇంటెలిజెంట్. ఐఎమ్ టెలింగ్ యూ, పెద్ద పాపలా కాదు. ఎగ్జాక్ట్లీ. సో హౌస్ లో ఎవరు ఏం చేసినా నేను చూస్తా. అంతేనా గురుగారు? అవును, నీ అంతే. మనసు మార్చుకోరా? పట్టుదలొస్తే డ్రైయరే మార్చుకోను. ఏదో మనసు ఎంత. సెకండ్ టైం అట్లీస్ట్ కామ్ డౌన్ అయ్యి మాట్లాడే మెంటాలిటీ ఉండాలి హౌస్ లో ఉన్నప్పుడు అన్నది నా పర్సనల్ ఒపీనియన్. అది ఒక రోజు బాగుంటుంది సార్, రెండో రోజు బాగుంటుంది సార్, మూడో రోజు రోతగా అనిపిస్తుంది. నేను పెరిగిన బిహేవియర్ అలాంటిది, నేనున్న వాతావరణం అలాంటిది, నేను గోత్రు అయింది అలాంటిది. మీరు అమూల్ బేబీ సార్, మీరు చిన్నప్పుడు బాగా అమూల్ బేబీ సార్, మీరు భలే ఉన్నారు. ఎస్, నేను ఎమోషనల్లీ చాలా వీక్, బట్ ఇట్ డజంట్ మేక్ మీ దట్ హ్యూమన్ గా నేను వీక్ అని చెప్పి, ఒక కంటెస్టెంట్ గా వీక్ అని చెప్పి మళ్ళీ వచ్చి చెప్తున్నప్పుడు, మీ నాన్నకి ఒత్తాతగా వచ్చి నాకు చెప్తున్నప్పుడు అదేంటంటే అంత బీపీ వచ్చింది పోతారేమో భయపడ్డాను. వాళ్ళేదని డిసప్పాయింట్ అయ్యావా? సర్లేండి, ఎమోషన్ ఎక్కువ మాట్లాడారు, జాగ్రత్త. అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు. మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. అంటే చెప్పి ఎమోషనల్లీ అంటే ఎవ్వని ఫ్లాష్ బ్యాక్లు ఇవ్వడానికి అవసరం లేదు ఇక్కడ. ఎవరికైతే నువ్వు నా పాయింట్ చెప్తున్నా నేను. బ్రదర్, ఇట్స్ నాట్ అ జోక్ బ్రదర్, ఇట్స్ నాట్ అ జోక్. నాకు అది ఉంది ఇది ఉంది, నా ప్రాబ్లం అయింది, నేను నాకు అనవసరం. కానీ మీరు రేస్ చేసిన పాయింట్స్ లో కొత్త ఆలోచన కలిగేలా చేశారు. ఫ్లాష్ బ్యాక్. నా వర్స్ట్ ఫేస్ ఏదైనా ఉందంటే నేను పుట్టినప్పటి నుంచి నా లైఫ్ లో అదే. రిలీజ్కి వెళ్ళిన సినిమాని ఆపేసి ఇమోషనల్ డామేజ్. గేమ్ ఆడడానికి వస్తున్నాం, ఏదైనా తీసుకోవడానికి రెడీ ఉండాలన్న మైండ్ సెట్ తో ఉండాల్సిన వాళ్ళే హౌస్ లో ఉండాలి. బాగా చెప్పారు. ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా? అదేంటి సార్ అలా మాట్లాడతారు? ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ అనేది మీరు తవ్వుకొని తీసుకొచ్చిన పాయింట్. ప్లగ్ చేసి ముందు పెడితే మీరు ఏదో తెలుగులోనని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి కరెక్ట్ అనేది కాదు. అతి మాటలు నాకు అర్థమైపోయింది. నువ్వు ఎక్కడ మొదలెడుతున్నావు కానీ నీ వల్ల కాదురా, జారిపోతావు. మూసుకొని చెప్పింది నువ్వు అడుగు. ఎవడు ఫేక్ తుండో, ఎవడు మంచిగా ఉంటుండో, ఎవడు ప్రొజెక్ట్ చేస్తున్నాడో, ఎవడు ఒరిజినల్ అనేది ఆడియన్స్ ఇస్తుంది. ఇది కూడా మీరే చెప్తారు. ఎంత డైరెక్టర్ అయితే మాత్రం ఎందుకు చేస్తున్నావు, ఎప్పుడు చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు అని మాకు తెలుసు. మా పని మమ్మల్ని చేయనివ్వండి. నేను అన్ఫిట్ అయితే ఈ వీకే వెళ్ళిపోతాను. సింపుల్. మనం మంచి పని చేస్తుంటే నలుగురు చెడగొట్టాలని చూస్తారు. అవి మనం పట్టించుకోకూడదు. నువ్వు వెళ్ళబ్బా, వెళ్ళు పో, బాగా దూరం పో, మళ్ళీ వెనక్కి రాకు. ఒక నెగటివ్ చెప్పడానికి వచ్చే కొంచెం కలవడానికి ఎందుకు రావట్లేదు? వాడి పాపాను వాడు చేసిన పాపాలకి నేను పోయేటట్టున్నాను సార్. నిజమే అయింది దట్ మీరు ఆ ఫేస్ అలా పెడతారు. కానీ ఏమైందిరా నీకు? ఎందుకు ఎప్పుడు అట్లా చిరాకు పడుతుంటావు? వెయిట్ చేసిందా? అరే కారా లస్సీగా. ప్లీజ్ యూ కెన్ క్లాప్ ఆల్సో. చెప్పండి. మాటలు భలే అందింతావరా. ఆయన మనసులో పడి చెప్పానంతే. 7th క్లాస్ నుంచి నాన్న కష్టాలు పడ్డావు, మీకు తెలియదు. ప్లీజ్
నన్ను వదిలేసి కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. ఇక్కడ మదర్ చచ్చిపోయింది, కట్టా పేర్చడానికి డబ్బులు అడుక్కొని వచ్చి మా అమ్మ వాడిని పేల్చుకోవాల్సి వచ్చింది. నా కళ్ళంట నీళ్ళు వస్తున్నాయంట్రా. ఇన్ని గోత్రని తెలుసు, మనుషుల మీద నాకు విరక్తి పుట్టింది. కష్టాలు నీ ఒక్కదానికే కాదు, ఈ భూమి మీద ప్రతి జీవికి కష్టాలున్నాయి. చచ్చిపోదామని చెప్పి మీదకి ఎక్కిన క్యాండిడేట్ ని నాకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. జీవితం అంటే పూల పాన్పు కాదు. ఎప్పుడు సంతోషమే కావాలనుకుంటే కుదరదు. కొంచెం బాధను కూడా భరించడం నేర్చుకోవాలి. అలా భరించే వాళ్ళకి భూమి మీద బ్రతికే హక్కు ఉంది. మీకెవరికి తెలీదు, అదొక్క పాయింట్ పట్టుకొని వచ్చి బార్ 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 పోక్ చేస్తున్నారు. నా గతం మీకు తెలీదు, తెలిస్తే ఇలా మాట్లాడరు. నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను, నీ గతం ఎవరికి కావాలి? ఏం మాట్లాడుతున్నారు మీరు? క్లాస్ కొడుతున్నారు. చూసొచ్చారా నా లైఫ్ ని? ఫ్లాష్ బ్యాక్. ఇప్పుడు చప్పట్లు కొట్టింది దేనికి? పాజిటివ్ పాయింట్స్ ఎప్పుడు రియాక్ట్ అవ్వు, నెగిటివ్ పాయింట్స్ ఏమైనా ఉంటే అవి తీసుకొని రే రే రే, చాలా పాపం రా రే, చాలా పాపం రా. ఫస్ట్ నేను గేమ్ లోకి ఎంటర్ అయినప్పుడు ఐ థాట్ 100% బ్రెయిన్ గేమే ఆడాలి. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. ఎందుకంటే నాకు ఒక అబద్ధం చెప్పాననుకో, నాకు నైట్ నిద్ర పట్టదు. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఎందుకంటే ఇక్కడికి వచ్చిందంతా గేమర్స్, నేను ఒక గేమర్ గానే వచ్చా. బాగా చెప్పావు, ఇప్పుడు చెప్పావే అది రీజన్. ఎవ్రీవన్ నోస్, ఇంకా నేను ఈ హార్డ్ గేమ్ అనేది నేను ఆడదలుచుకోవట్లేదు. మూర్ఖుడేమో అనుకున్నాను, మంచోడే. ఎవరు చెప్పడానికి మేము సీరియస్ గా తీసుకోవట్లేదని మా సీరియస్నెస్ మాకు తెలుసు. మాకు ఎందుకు చేస్తున్నావు, ఎప్పుడు చేస్తున్నావు, ఎలా చేస్తున్నావు మాకు తెలుసు. మా పని మమ్మల్ని చేయనివ్వండి. But when you judge someone, make sure you use your words properly. మైక్ బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఆ వర్డ్ యూజ్ చేయడం అనేది నాకు అసలు నచ్చలేదు. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. సో అబ్బాయికి కూడా అలానే ఒక రెస్పెక్ట్, ఒక బ్యారియర్ అనేది ఉంటుంది. సార్ మీరేమనుకోనంటే మిమ్మల్ని ఒక విషయం అడగొచ్చా? అడగండి. ఫీల్ అవ్వకూడదు, అడగండి. మనసులో పెట్టుకోకూడదు. అడగండి సార్. మీకు కొంచెం నోటితో ఎక్కువండి. ఈ 3 days నేను నీతో ఎందుకు ట్రావెల్ అయ్యానంటే, బికాస్ నువ్వు ఎలా వర్డ్స్ రిలీజ్ చేస్తున్నావు అనేది నేను చూస్తున్నా. మీరు ఇది ఎక్కడ తప్పు మాట్లాడతాడా, ఇన్ని ఎక్కడ తీయాలని అమ్మాయి ఇది దండం పెడతానా నా మీద, నా జీవితం మీద. ఓ గాడ్, నువ్వు అందుకు నాతో ఈ 3 days తిరిగావా? ఎగ్జాక్ట్లీ. నాకు మనసు ఇరిగిపోయింది దీని మీద. ఇది నామినేట్ చేస్తున్నా. సో నేనేదో ఒక 1 minute అలా కునికేసి ఉంటానేమో, నువ్వు బాగా గట్టిగానే కునికేసి సరిపోయారు ఇద్దరు. ఎవరికి లేదా ఫ్లాష్ బ్యాక్, ప్రతి ఒక్కడికి ఒక్కొక్క స్టోరీ. సో నేను బయటకు ముందుకు వచ్చేసి అని చెప్పి నేను, అది ఒక రోజు బాగుంటుంది సార్, 2వ రోజు బాగుంటుంది సార్, 3వ రోజు రోతగా అనిపిస్తుంది. బేసికల్లీ పాయింట్స్ దొరకక ఇప్పుడు ఇంకో 3వ పాయింట్ ఎవరు చెప్పారు? మీరు జ్యోతిషినా ఏంటి? దేవుడా నువ్వు? నేను పెరిగిన సాయిల్ నెగిటివ్ సాయిల్. అవును, ఏం చేయాలి నాకు? నువ్వు పెద్ద అపరిచితుడు, అమ్మ మొగుడులాగా ఉన్నావు కదరా రే. ఇప్పుడు నిజంగా నాకు ఇంకో దిక్కు లేదు. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. నువ్వు మాట్లాడే పాయింట్స్ బాగుంటది కానీ నువ్వు అనుకునే పాయింట్స్ బాగాలేదు తెలుసా? అలా బుద్ధి చెప్పు. నీకున్న జ్ఞానం దీనికుంటే మాకు ఏడుపు ఎందుకు? నా రావుతల వాడు బాణాలు వేస్తున్నాడు. నువ్వు వేయడానికి లేదు, నా ఫ్లాష్ బ్యాక్ ఇది అంటావా నువ్వు? ఇంకా ఏం కాదు, కానీ మొత్తం అంతా బయటకు వచ్చేసింది. అండ్ ఐఎమ్ ట్రాన్స్పరెంట్. ఇంతకంటే నేను ట్రాన్స్పరెంట్ గా ఉండాలండి బిగ్ బాస్. ఇది చూసానన్నయ్య, ఇది చూసేసాను. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య. నా నవ్వు నా మొహం మీద ఉండనిస్తా, నా ఆట నేను ఆడతా. మాకు నమ్మకం లేదు దొరా, ఏమనుకో. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ ఓట్ ఫర్ మీ. థ్యాంక్ యూ.